వివి లక్ష్మీనారాయణ కూడా పార్టీ పెట్టేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆయన సొంత కుంపటికే ఇష్టపడ్డారు. ఎన్నికల వేళ ఏదో బావుకుందామనుకుంటున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పైగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ఆయన జనాన్ని ఎలా ఆకట్టుకుంటారన్నది కూడా మరో ప్రశ్న. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనుండగా సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో తన పార్టీ పేరును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఇది సాధారణంగా పెట్టిన పార్టీ కాదు, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ జెండాను మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. పార్టీ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. లక్ష్మీనారాయణ పిడికిలి బిగించినట్లుగా ఉన్న ఫోటో సైతం జై భారత్ నేషనల్ పార్టీ జెండాలో ముద్రించి ఉంది. 2017లో ఐపీఎస్ కు రాజీనామా చేసిన ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అక్కడే కొంతకాలం పనిచేసుకున్నారు. కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలం రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పిన లక్ష్మీనారాయణ తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. లక్ష్మీనారాయణ ఉద్దేశాలేంటి? ఆయన అనుకున్నది అంత సులభమా? రాజ్యాధికారం సాధించటం వెన్నతో పెట్టిన విద్య? ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చుతారని జనానికి నమ్మకం కలుగుతుందా? నిజాయితీ గల ఆఫీసర్ అయినంత మాత్రాన ప్రజాదరణ పొందటం అంత సునాయాసం అవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటం ఎవరి వల్ల కాలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సాధించి తీరతామని మాజీ జేడీ చెప్పుకున్నారు. అది అంత సులభం కాదని ఆయనకు తెలియంది కాదు. ఇప్పుడు ఎవరికి ప్రత్యేక హోదాలు ఇవ్వటం లేదని అందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదు. లక్ష్మీనారాయణ హామీ నెరవేరాలంటే కేంద్రంలో అధికారం మారాలి. అది అంత సులభమా అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఏపీ ప్రజలు ఎవరికీ బానిసలు కాదని, మన హక్కుల్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రజల్లోంచి పుట్టుకొచ్చింది తమ పార్టీ అని చెప్పుకున్నారు. అయితే ఆ సరికొత్త చరిత్ర ఏంటో లక్ష్మీనారాయణ నిర్వచించలేకపోయారు. అవినీతిని అంతమొందిస్తామని, ఎవరూ రూపాయి తినకుండా చూస్తామని మాజీ జేడీ చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే దేశంలో అవినీతి వేళ్లూనుకుంది. దాన్ని తొలగించడానికి చాలా రోజులు పడుతుంది. కొన్ని కుటుంబాలకే రాజకీయం పరిమితం కాదని, ఆ పద్ధతి పోవాలని కూడా జేడీ చెప్పుకొచ్చారు. ఇప్పట్లో కుటుంబ పాలన పోవటం కూడా అంత సులభం కాదు. తాను గెలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ రారని మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పులు తప్పులు చేయబోనని చెప్పటం ప్రాస కోసం పదాలు వాడినట్లే అవుతుంది. పైగా మాజీ జేడీ పార్టీ పెట్టిన తర్వాత 2-3 నెలలకే ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన విస్తృతంగా జనంలోకి వెళ్లే అవకాశం చాలా తక్కువ. తమ నినాదాలు ప్రచారం చేసుకునే టైం కూడా ఉంది. కాకపోతే లక్ష్మీనారాయణకు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని ఓ ప్రచారం జరిగింది. అందుకే ఓట్లు చీల్చేందుకు ఎవరైనా ఆయనతో పార్టీ పెట్టించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 2 పెద్ద పార్టీలున్నాయి. చిన్న పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ప్రజాశాంతి అంటూ కేఏ పాల్ చాలా రోజులుగా తిరుగుతున్నారు. మాజీ న్యాయాధికారి జడశ్రవణ్ కూడా పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆయన పనిగట్టుకుని చంద్రబాబును తిడుతున్నారు. వాళ్ళిద్దరూ ఎంత ప్రభావం చూపుతారో తెలియదు. లక్ష్మీనారాయణ కూడా వారి బాటలోనే నడుస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.